మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ బిజినెస్ ట్రైనర్, సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. మరి జవేరియా గారితో మాట్లాడదాం. బంగారం ధరలు ఎలా ఉన్నాయి? మరి ఆకాశాన్ని అంటున్నాయి అంటున్నారు, అంటినట్టే అంటి మళ్ళీ డౌన్ అవుతున్నాయండి. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి ఈ రోజు ఎంత బంగారం తగ్గింది, ఎంత తగ్గిందో మనకు తెలియదు కదా. మా జవేరియా గారితో మాట్లాడదాం. ఎంత తగ్గింది, డిఫరెన్షియేషన్ ఏంటి, నిన్నటికి బంగారానికి ఈ రోజు బంగారానికి తేడా ఏంటి, ఇవన్నీ కూడా ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే నవీన గారు. మేడం, మరి బంగారం 1,00,000 దాటింది, 1,00,000 దాటి మళ్ళీ కిందకు వచ్చేసింది. సో ఇప్పుడు ఎంత ఉందంటారు? ఈరోజు బంగారం ఎంత తగ్గింది, మన నిన్నటిది ఈరోజు ఒకసారి మన డిఫరెన్షియేషన్ మన వ్యూవర్స్కి. బంగారం తగ్గిందా పెరిగిందా? సో అందరికీ ఇదే ఎక్కువ డౌట్ ఉంటుంది. అండ్ దాని వైపు అంటే దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ పర్చేస్ చేయడం జరుగుతూ ఉంటుంది నవీన గారు. సో గోల్డ్ రేట్ చాలా చాలా ఇంపార్టెంట్. డైలీ బేసిస్గా మనం చూసుకున్నా కూడా ఆ మైనర్ థింగ్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ్లో మీకు 20 రూపాయలు పెరిగినా కూడా ఒక 10 తులాస్ తీసుకుంటున్నారంటే ఎంత పెద్ద డిఫరెన్షియేషన్ మనము చూడొచ్చో అర్థం చేసుకోవచ్చు. సో అందుకని ఎప్పుడు రెగ్యులర్గా మనం అప్డేట్స్ అనేది చూస్తూ ఉండాలి. అండ్ గోల్డ్ గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఈ మధ్య ఒకేసారి ఆకాశానికి తాకింది మీరు చెప్పినట్టే. సో మెల్లమెల్లగా ఇక తగ్గుతూ కూడా ఉంది. అసలు ఏంటి రహస్యం, అసలు గోల్డ్ ఇంతగా పెరగడానికి కారణం ఏంటి అంటే ఎగ్జాంపుల్ లిక్విడ్ క్యాష్ నవీన గారు. సో ఎవరికైనా సరే ఆస్తులు అనేది అందరికీ ఉంటాయి. సో భూమి రూపంలో కావచ్చు, అండ్ తర్వాత అసెట్ రూపంలో కావచ్చు, ఫ్లాట్ రూపంలో కావచ్చు. సో రకరకాలుగా ఉంటాయి. కానీ మనకు క్యాష్ నీడెడ్ ఇప్పుడు. సో ఈ రోజు లేకపోతే ఒక 5 డేస్లో నాకు క్యాష్ కావాలి, అసెట్స్ ఉన్నాయి కానీ క్యాష్ కావాలి అంటే మీ దగ్గర ప్లాట్ ఉన్నా సరే, ఎన్ని ఆస్తులు ఉన్నా సరే వెంటనే అమ్మి మీరు అది క్యాష్ రూపంలో తెచ్చుకోలేరు. సో అందుకని గోల్డ్ అనేది ఇక్కడ చాలా ప్రాధాన్యత నిర్వహిస్తుంది. ఇమ్మీడియట్గా విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ అనుకోవచ్చు, మనం గోల్డ్ ఇలా ఇచ్చి లిక్విడ్ క్యాష్గా కన్వర్ట్ చేసుకోవచ్చు నవీన గారు. అందుకని ఎస్పెషలీ గోల్డ్ అనేది అంతగా పెరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం గోల్డ్ అనేది సర్టిఫికేషన్ అంతా ఉంటాయి కాబట్టి, అండ్ హాల్ మార్క్ ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి, సో ఇక్కడ చీటింగ్ అనేది కూడా చాలా తక్కువ, అంటే మినిమైజ్గా ఎక్కడో అక్కడిక్కడ చెప్పలేం కానీ సో మ్యాక్సిమం సర్టిఫికేషన్ ఉంటుంది కాబట్టి దీనికి నమ్మచ్చు అనే కాన్ఫిడెన్స్ కూడా చాలా మందిలో బిల్డ్ అయింది. కాబట్టి గోల్డ్ అనేది చాలా చాలా ఎక్కువ రేట్ అనేది చూస్తున్నాం పెరగడంలో. ఈ రోజు ఎలా ఉంది, నిన్న కూడా ఎంత ఉంది, ఎంత డిఫరెన్షియేషన్ ఉంది? గ్రామ్ ధర 24 క్యారెట్స్ చూసుకుంటే ఇక్కడ 9,573 రూపీస్ ఉంది. నిన్న చూసుకుంటే 9,551 రూపీస్ ఉండింది. అంటే 22 రూపీస్ పెరిగింది పర్ గ్రామ్. 22 రూపీస్ పెరిగింది. ఇంకా తులంలో చూసుకుంటే 220 రూపీస్ పెరిగింది. సో తులంలో అదే కొన్ని ప్రాంతాల్లో తులం అంటే 8 గ్రామ్స్ లెక్కన కూడా తీసుకుంటారనమాట. సో అలా చూసుకుంటే కూడా 176 రూపీస్ పెరిగింది నిన్నటికి ఈ రోజుకి. సో దీని అన్నిటికీ కారణం ఏంటి అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్. సో అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం వల్లనే ఈ గోల్డ్ రేట్ అనేది తగ్గడం పెరగడం జరుగుతుంది అన్నది ఒక ఫైనాన్షియల్ అనాలిసిస్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ నిర్ధారిస్తారనమాట. అండ్ 22 క్యారెట్స్ ఎలా ఉంది అంటే మనకు సేమ్ నవీన గారు. సో ఇందులో కూడా మనం చూసుకుంటే గ్రామ్ వచ్చేసి టుడే 8,775 రూపీస్ అండ్ నిన్న చూసుకుంటే 8,755 రూపీస్. ఇందులో కూడా 20 రూపాయలు ఈరోజు పెరిగిందనమాట. ఇలానే పెరుగుతుందా తగ్గుతుందా అంటే అకార్డింగ్ టు అవర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. సో అంతర్జాతీయ మార్కెట్ మీద నిర్ధారం అయి ఉంటుంది ఈ రేట్స్ అనేది. అండ్ ఎస్పెషలీ ఎవరికైతే అంటే ఇమ్మీడియట్గా మనం ఏదైనా చిన్న పెట్టుబడి పెట్టచ్చు అంటే 1,00,000 2 లక్షల్లో పెట్టాలి అంటే కూడా గోల్డ్ మనం ఇమ్మీడియట్గా కొనొచ్చు అండ్ అమ్మచ్చు. ఇది కూడా ఒక రీజన్ తగ్గడానికి అమ్మడానికి. అంటే ఇంకొక విషయం, ఇప్పుడు మామూలుగా మహిళలకి బంగారానికి ఒక దగ్గర సంబంధం అంటూ ఉంటారు. రేటు పెరిగినా తగ్గినా, మీరు అన్నారు 20 రూపాయలు డిఫరెన్షియేషన్ అని, అది పెద్ద తేడా ఏం కాదు మనకి, మహిళలు మనమే కదా. బంగారం తగ్గినా పెరిగినా కొనడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ప్లస్ ఇండియాలో కూడా గోల్డ్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఎక్కడా లేదు అని అంటూ ఉంటారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎస్ నవీన గారు, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇండియన్స్ వేర్ చేసేంత గోల్డ్ అంటే వరల్డ్లో చూసుకుంటే కూడా
అంతగా ఎవ్వరు వేర్ చెయ్యరు. అంటే మనకు ముందు నుంచి కూడా తరతరాలుగా చూసుకుంటే మనం 7 వారాల నగలు వినింటారు మీరు కూడా. సో ఇలా మన చాలా చాలా ఇంపార్టెన్స్ అంటే ప్రాధాన్యత ఆర్నమెంట్స్ కి నిర్వహిస్తాము గోల్డ్ కి. అండ్ ఎస్పెషలీ అమ్మాయి పుట్టింది అంటే అక్కడి నుంచి గోల్డ్ సేవింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఒక ట్రెడిషనల్ లా అనుకోవచ్చు, మీరు సేవింగ్ మోడ్ లా అనుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది అంటే చాలా బెస్ట్ ప్లాన్ అన్నమాట. చిన్న మొత్తంలోనే మనం ఏదైనా పొదుపు చేసి తర్వాత ఫ్యూచర్ ప్లాన్ ఏదైనా చెయ్యాలి అంటే గోల్డ్ రూపంలో మనము పొదుపు చేసుకోవచ్చు అనే ప్లానింగ్ ఉంటుంది కదా, ది బెస్ట్ ప్లాన్ అనొచ్చు దీనికి. సో ఇట్లా కూడా మనము చాలా మంది ఇండియన్స్ ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ చాలా వరకు అంటే వేర్ చేసేకి సో తోడుకోనికి చాలా ఇష్టపడతారు. సో ఇప్పుడు మీరు పెళ్లిలో వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్, మనకు చాలా ఆస్తులు ఉన్నాయి అనుకోండి, సో వెనకాల అవన్నీ అంతగా కనపడవు. ఒక మంచిగా నగ కనిపిస్తే ఓకే, మంచిగా వీళ్ళు సంపాదిస్తున్నారు, వీళ్ళు రిచ్ సెటిల్డ్ అన్నది కూడా ఇక్కడ చూస్తూ ఉంటాం, అంటే మాటలు. సో కానీ ఇక్కడ ఎవరి ఇంపార్టెన్స్ వాళ్లకు. సో మీకు చాలా ఎక్కువ గోల్డ్ కొనికి మీకు ఇష్టమా అంటే మీరు ఎక్కువ మొక్కుతో తీసుకోవచ్చు. లేదా చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ కథ రూపంలో కూడా నేను చెప్తాను. సో ఒక ఫిషర్ మ్యాన్ అండ్ బిజినెస్ మ్యాన్. ఫిషర్ మ్యాన్ సముద్ర తీరంలో అలా కూర్చొని ఒక ఫిషింగ్ రాడ్తో అలా చిన్న బకెట్తో కూర్చొన్నాడు అనమాట, హాయిగా ప్రశాంతంగా అలల్ని ఎంజాయ్ చేస్తూ. అక్కడే ఒక వెళ్తున్న బిజినెస్ మ్యాన్ తనని గమనించి, అరే బాబు ఒక రాడ్తో ఏమవుతుంది, చిన్న బకెట్ నిండుతుంది, ఒక మంచిగా పెద్ద నెట్ వేయు, ఒకేసారి చాలా మంచి చేపలు వస్తాయి, అది నువ్వు మార్కెట్లో అమ్మావ అని అంటాడు. అంటే మరి ఎక్కువ చేపలు వస్తే నేను ఏం చెయ్యాలి అంటాడు. అంటే అది నువ్వు మార్కెట్లోకి అమ్మితే మంచిగా డబ్బులు వస్తాయి నీకు అంటాడు. అంటే ఆ డబ్బులతో మరి ఏం చేయను నేను అంటాడు. అంటే అప్పుడు మళ్ళీ నువ్వు ఒక బోట్ కొను, మంచిగా ఇంకా మంచిగా ఒక 4-5 మెంబర్స్ని హైర్ చెయ్యు, ఆ తర్వాత ఇంకా మంచిగా నట్ ఒక 4-5 మెంబర్స్ వేస్తారు, ఇంకా అలా నువ్వు బిజినెస్ ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అంటాడనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటాడు. అంటే మరి అంటాడు అలానే కాకుండా నువ్వు ఆ బోట్స్ కూడా ఒక 4-5 బోట్స్ గా నువ్వు తయారు చేసి ఇంకా నీ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తూ నువ్వు కోట్లు సంపాదించు అంటాడు. ఆ కోట్లు సంపాదించి ఏం చెయ్యాలి అంటే ఆస్తి అంతా కూడబెట్టి బంగారాలు అవి ఇవి కొని కార్లు నగలు అంతా కొని నువ్వు హాయిగా హ్యాపీగా ఉండొచ్చు. అంటే కొనడం వల్ల హ్యాపీనెస్ వస్తుందా అంటే ఇలా కొనడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు నువ్వు ఒక స్థిరత్వం నీ లైఫ్లో వస్తుంది, ఫైనాన్షియల్ స్టేబిలిటీ, అండ్ తర్వాత ఇలా నువ్వు హ్యాపీగా వచ్చి సముద్రం తీరాన కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అంటాడు. అంటే అప్పుడు అతను నవ్వుతాడు అనమాట, ఇప్పుడు నేను చేస్తుంది ఏంటి ఇదే కదా అంటాడు. సో ఇలా ఇద్దరు కాన్వర్జేషన్ చూసుకుంటూ వెళ్తే చాలా మంది ఏమంటారంటే గోల్డ్ పెరుగుతుంది అంటే ఇష్టం లేని వారు అసలు అనవసరం కదా మనకు, సో అంతగా ఇష్టం లేదు వేరే వాటిలో పెడదాము అంటారు, వేరే వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెడదాము, గోల్డ్ మాత్రమే ఇంపార్టెంటా అని కూడా చాలా మంది మైండ్ సెట్తో ఉంటారు. వాళ్ళు కూడా కరెక్టే, కానీ చాలా మందికి గోల్డ్ ప్రియులు మనలాంటి వాళ్ళు ఉంటారు. సో గోల్డ్ అంటే ఇష్టం, చాలా ఇష్టం, కొద్దో గొప్ప గోల్డ్ అనేది వేసుకోవాలి. అండ్ తర్వాత నెలసరినో సంవత్సరానికో ఒక రూపంలో మనము ఎప్పుడు ఒక అలవాటుగా కొంటూనే ఉంటాం. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పెద్ద మొత్తంలో కొంటున్న వాళ్ళు చిన్న మొత్తంలో కొంటారు. సో ఇక్కడ సాటిస్ఫాక్షన్ రెండిటికీ ఉంటుంది, కానీ మీ ఇంట్రెస్ట్ని బట్టి మీ ఆదాయాన్ని బట్టి మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎక్కడ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారు అన్న బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో గోల్డ్ పెరిగినా తగ్గినా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లా మీరు భావిస్తే ఖచ్చితంగా లాభాలు బాటు పడతారు. నవీన గారు, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.